కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సొంత వ్యవహారంలా నడిపించిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసిన 3 ఏకసభ్య రిపోర్టులపై ఎమ్మెల్యేలకు కానీ విపక్షాలకు కానీ తెలంగాణ సమాజానికి తెలియకుండా చేస్తారన్నారు. అన్ని నియమాలు ఉల్లంఘిస్తూ ఈ వ్యవహారం చేపట్టారని ఆరోపించారు. సొమ్ముతో 120 కోట్ల రూపాయలతో నిర్వహించినటువంటి ఒక కుల సర్వే రిపోర్ట్ తర్వాత ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వ ఆదేశాలతో వేసినటువంటి ఒక భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్, దాని తర్వాత వర్కింగ్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఏదైతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి రిపోర్ట్ ఏదైతే ఉందో, ఈ మూడిటికి ఇవాళ తెలంగాణ సమాజానికి తెలియదు. తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభ్యులకు గాని శాసన మండలి సభ్యులకు గాని ఎవరికి కూడా తెలియకుండా ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కేబినెట్ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ అన్నట్టుగా ప్రజలకి సమాచారాన్ని అందుబాటులో ఉంచకుండా పూర్తి ఎత్తున ఇవాళ ప్రజాస్వామిక విలువను కావచ్చు, లేకపోతే భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఒక ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 కావచ్చు, ఆర్టికల్ 19 కావచ్చు, తెలంగాణ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ అని అంటాము, ఆ బిజినెస్ రూల్స్ కూడా వైలేట్ చేసే విధంగా ఇంతవరకు ఈ కుల గణనకు సంబంధించిన డేటా ఈజ్ నాట్ ప్లేస్డ్ ఇన్ ది పబ్లిక్ డొమైన్, నాట్ ప్లేస్డ్ ఇన్ ది అసెంబ్లీ ఆర్ ఇన్ ద కౌన్సిల్. భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ కానీ లేకపోతే వర్కింగ్ గ్రూప్ కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఏ కారణం చేత ఈ ప్రభుత్వం ప్రజాపాలన అంటారు, ప్రజాస్వామ్యం అంటారు, రకరకాలైనటువంటి ఒక మాటలు చెప్పేటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రిపోర్ట్స్ బీసీలను వంచన చేయడం కోసమేనా? ఈ రిపోర్ట్స్ ఎందుకు మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టట్లేరు?